క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు మనందరం కూడా క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రెండవ ప్రపంచ యుద్ధము ముగిసిన సమయంలో, అంటే 1945 ప్రాంతంలో కొరియా దేశము రెండు భాగములుగా విభజింపబడింది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. మనకందరూ కూడా తెలుసు. ఉత్తర కొరియా అనేది చైనా ప్రధానంగా ఆధిపత్యంలో ఆ విధంగా అది వేరు కావటం జరిగింది. మరి దక్షిణ కొరియా మరి అమెరికా మరి ఐరోపా ఖండాల యొక్క ప్రభావంతో ఇది ప్రత్యేకమైనటువంటి దేశంగా ఏర్పడటం జరిగింది. మరి అంతేకాకుండా దక్షిణ కొరియాను రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని అంటారు, ఉత్తర కొరియాను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని అంటారు. ఈ విధంగా రెండు భాగములు ఏర్పడినప్పటికీ వీరి మధ్య తరచుగా సరిహద్దు సమస్యలు ఎక్కువగా ఏర్పడుతుండేవి. ఆ విధంగా 1949 సంవత్సరంలో ఒక యుద్ధం మరలా జరిగింది. రెండు కొరియా దేశాలకు మధ్య, ఉత్తర కొరియా దక్షిణ కొరియాకు మధ్య మరి సరిహద్దు వివాదము వలన ఏర్పడినటువంటి ఆ యుద్ధ సమయంలో మరి రెండు దేశములు మరి ఎక్కువగా ఆ భూభాగం మీద, అంటే ఆకాశం మీద, సముద్రాల మీద కాకుండా భూభాగం మీద యుద్ధాలు చేశారు. ఆ యుద్ధ సమయాలలో మరి ఒకసారి ఏం జరిగిందంటే, ఆ ప్రత్యేకంగా ఒక దళము చెందినటువంటి ఒక సైనికుడు విపరీతంగా గాయపడ్డాడు. ఆ గాయపడి అతను ఆ భూభాగంలో పడిపోయినాడు. రక్షణ కొరకు, సహాయం కొరకు కేకలు వేస్తున్నాడు. ఆ సైనికునితో కలిసి పనిచేస్తున్నటువంటి సేమ్ బెటాలియన్ సభ్యులందరూ కూడా, సైనికులందరూ కూడా ఒక 50 గజాల దూరంలో ఉన్నటువంటి ఒక బంకర్లో, అంటే భూమి లోపల ఏర్పాటు చేయబడినటువంటి గుంతలో వారు ఉన్నారు దాక్కుని. మరి వారు ఎవరైనా కానీ ఈ గాయపడిన వ్యక్తిని బయటికి తీసుకురావాలన్నా లేక రక్షించాలన్నా, తీసుకొని పోవాలంటే కూడా వారు ఆ బంకర్లో నుండి బయటకు వస్తే వెంటనే వారు చనిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అక్కడ. అంటే తుపాకీ గుండ్లు వర్షంలాగా కురుస్తున్నాయి. ఆ విధంగా సమాంతరంగా భూభాగం మీద అంతా కూడా తుపాకీ గుండ్లు వర్షంలాగా పడుతుంటే వీరు వంగి మరి నేల మీద ప్రాకుతూ మరి ఒక సైనికుడు, అతని పేరు లీ సూ బాంగ్ అని దక్షిణ కొరియా సంఘానికి చెందినటువంటి, క్రైస్తవ సంఘానికి చెందినటువంటి ఒక సభ్యుడు ధైర్యం చేసి అతను వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. మిగతా సభ్యులందరూ కూడా మరి అతన్ని ధైర్యపరిచారు, బలపరిచారు. అయితే అతను ఏమన్నాడంటే, నేను సాయంకాలం 7 గంటలకి నేను వెళ్తాను అని చెప్పి అతను ఆ సమయం కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఆ విధంగా ఆ సమయం వచ్చినప్పుడు 7 గంటలకు పోయి నిదానంగా బయటికి వచ్చి ఆ బంకర్ నుండి ఆ గాయపడినటువంటి ఆ సైనికుడి దగ్గరకు పాకుతూ నిదానంగా వెళ్ళి ఆ సైనికుని యొక్క కాలర్ దగ్గర ఉన్న బెల్ట్ పట్టుకొని అతన్ని నిదానంగా ఈడ్చుకుంటూ ఈ బంకర్ దగ్గరికి తీసుకొచ్చి అతని లోపల తీసుకెళ్లి అతని ప్రాణాలను కాపాడాడు. మరి అక్కడ మిగతా సైనికులందరూ కూడా, బెటాలియన్కి చెందిన వాళ్ళందరూ కూడా అడిగారు ఒక మాట. లీ సూ బాంగ్ అనేటువంటి వ్యక్తిని అడిగారు, మరి నువ్వు ఎందుకు 7 గంటలకు వెళ్తానని అన్నావు? 7 గంటలకు ఏమిటి ప్రాముఖ్యత అంటే, ఆ సమయంలో మా సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేస్తుంటారు. ఆ సమయంలో మా సంఘస్థులందరూ కూడా నా కొరకు ప్రార్థన చేస్తుంటారు, కాబట్టి నాకు ఎటువంటి ప్రమాదం జరగదు అని ధైర్యంతో, విశ్వాసంతో నేను మరి ముందుకు వెళ్ళానని చెప్పి అతను చెప్తాడు. ఆ విధంగా సంఘస్థుల యొక్క ప్రార్థనలు అతని యొక్క ప్రాణాలను కాపాడినాయి. అంతేకాకుండా గాయపడిన వ్యక్తిని ప్రాణాలను కూడా రక్షించడానికి ఈ వ్యక్తి, ఆ సంఘానికి చెందిన వ్యక్తి లూసు బాంగ్ అనేటువంటి అతను మరి ద్వారా సహాయము కలిగింది. మరి ఈ విధంగా ప్రియులారా, మనం గమనిస్తే మన కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారంటే మనం ఎంతో సంతోషపడాలి. మన కొరకు ప్రార్థన చేసేవారు ఉండటం అనేటువంటిది గొప్ప భాగ్యం. అది మన కొరకు ప్రార్థన చేసేవారు. ఎవరు ప్రార్థన చేస్తారు? సంఘస్థులు. మరి ఆ విధంగా ఒక సంఘము అనేటువంటిది, ఆ సంఘ కార్యక్రమాల్లో మనం పాల్గొనటము, సంఘ సభ్యులుగా ఉండటము, మరి ఆ సంఘంలో జరిగేటువంటి ప్రార్థనల్లో మనం పాల్గొంటూ, మనం ఇంకొకరి కొరకు ప్రార్థన చేసినప్పుడు మనం ఒకరి కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ అనేక మంది మన కొరకు ప్రార్థన చేస్తారు. దాంట్లో ఎంతో శక్తి ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మనము గమనించాలి. ఈరోజు మరి సంఘం యొక్క ప్రాధాన్యత అనేటువంటి అంశాన్ని గురించే మనం ప్రధానంగా కొన్ని విషయాలను పరిశీలన చేస్తాం. బైబిల్ గ్రంథంలో నుండి అపొస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడినటువంటి మాటలను మీకు చదివి వినిపించాలని కోరుతున్నాను. కొంచెము ఎక్కువ వాక్య భాగం ఇది అయినప్పటికీ ఇది ఒక మంచి ఆసక్తికరమైనటువంటి సంఘటన. దయచేసి మీరు కూడా మీ బైబిల్ తెరిచి
చూడవలసినదిగా మనం చేస్తున్నాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతను వెలుపలి తీసుకురావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్ల చేత బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనిండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. ఆ దూత ఉండినటువంటి ఆ గది వెలుగుతో ప్రకాశించను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడాను. అప్పుడు దూత అతనితో, నువ్వు నడుము కట్టుకొనుము, చెప్పులు తొడుకొనుము అని చెప్పాను. అతడు అలాగే చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చినప్పుడు దూత వెంబడి వెళ్లి దూత వలన జరిగినది నిజంగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచను. మొదటి కావలివాడిని 2వ కావలివాడిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపెట్టిపోయాను. పేతురుకు తెలివి వచ్చినప్పుడు ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి తనను రక్షించనని, యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకుని ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ఉండి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలుపు వాకిటన తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషముతో తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని చెప్పాను. అందుకు వారు, నువ్వు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారందరూ అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టు సున్నందున వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి నందిరి. అతడు ఊరుకుండడని వారికి సైగ చేసి ప్రభు తన చెరసాల నుండి ఎలాగ తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతులన్నీ తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరే చోటకు వెళ్ళాను. ప్రియులరా, ఇక్కడ ఇది మీకు అందరు కూడా తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటిది, చాలా మరి అత్యంత శ్రేష్టమైనటువంటి కార్యము ఇక్కడ మనం చూస్తున్నాం. ఘనమైనటువంటి కార్యము. ఇక్కడ 2 ప్రధానమైన మాటలను మీ దృష్టికి తీసుకురావాలని నేను భావిస్తున్నాను. ఒకటేంటంటే సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని రాయబడి ఉన్నది 5వ వచనంలో. అదేవిధంగా 12వ వచనంలో మనం చూస్తే సంఘము ఇంకను ప్రార్థన చేయుచుండెను, అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అని రాయబడి ఉన్నది. కాబట్టి ఈ సంఘటన అంతా కూడా పేతురు దగ్గరకు చెరసాలకు వెళ్లి చెరసాలలో చాలా పకడ్బందీగా బందీ చేయబడినటువంటి పేతురును 2 సంఖ్యల చేత బంధించబడి 2 సైనికుల మధ్యలో పెట్టుకొని ఉన్నటువంటి ఆ పేతురును విడిపించుకొని తీసుకురావటము. కావలివారు, అది కూడా మొదటి కావలివాడు, 2వ కావలివాడు, అంటే ఆ జైలు నుండి వచ్చేటప్పుడు అంతా కూడా ఆ విధంగా అంచెలంచెలుగా దాటుకొని రావాల్సి ఉంటుంది. చివరకు ఊరి గవిని అనేటువంటిది లాస్ట్ లో ఉండేటువంటి పెద్ద ఇనుప తలుపులతో బంధించి ఉంటారు. గవిని అనేటువంటిది ప్రధాన ద్వారం. ఆ ద్వారం దగ్గర పోతే అది తనంతటికే తన తెరుచుకుందంట. ఆ విధంగా ఆ దూత పేతురును బయటికి తీసుకుని వెళ్ళి కొంత దూరం తీసుకుపోయి ఒక వీధి దగ్గర విడిచిపెట్టింది. మరి అంత గొప్ప ఘనకార్యము ఎలా జరిగిందంటే సంఘస్థులందరూ ప్రార్థన చేయటం ద్వారా, సంఘస్థులు ప్రార్థన చేయటములో ప్రారంభమైంది. తిరిగి చూడండి వాళ్ళు ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారంటే ఇదంతా కూడా జరిగి మరలా సుమారు తెల్లవారుజామున, రాత్రి నుండి మొదలుకొని తెల్లవారుజాము వరకు వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇంకా ప్రార్థన జరుగుతుండగానే, ప్రార్థన ఇంకా ముగియక ముందనే పేతురు వాళ్ళ మధ్యకు వచ్చాడు. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, దూతమో అనుకున్నారు. కానీ పేతురు వారితో మాట్లాడి జరిగిందంతా కూడా చెప్పాడు. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి కార్యములు ప్రార్థన ద్వారా జరుగుతున్నాయి. అది కూడా సంఘ ప్రార్థనలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. సంఘం గురించి ప్రత్యేకంగా మనము ఈరోజు సంఘ ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. చూడండి ప్రియులారా, గమనించండి, మనకందరూ కూడా తెలుసు ప్రార్థనలో ప్రధానంగా వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, మరి సమాజముగా ఒక సంఘముగా కూడుకొని చేసేటువంటి ప్రార్థనలు మనకందరూ కూడా తెలుసు. వీటిలో వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు అవసరమే, కానీ సంఘ ప్రార్థనలు కూడా తప్పనిసరిగా అవసరము. చాలా మంది ఈ కాలంలో సంఘ కూడికలను, సంఘ ప్రార్థనలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాను సార్ పాస్టర్ గారు అని చెప్తుంటారు. తర్వాత మేము కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. మరి ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా జయం రావడం లేదు. మరి మా ఎందుకు ఇట్లా జరుగుతున్నాయో తెలియదు, మరి మా కుటుంబంలో ఎందుకు ఇట్లా అయింది, అట్లా అయింది అని చెప్పి అన్ని చెప్తుంటారు. దానికి అంతటి కారణం ఏంటంటే ప్రధానంగా సంఘ
ద్వారా సంఘముతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయకపోవటమే ప్రధాన కారణము. చూడండి, సంఘం అనే దానికి యేసుక్రీస్తు ప్రభు ప్రాధాన్యత ఇచ్చాడు. మనము అంత ప్రార్థన ఇవ్వడం లేదు. ఎవరైతే సంఘానికి వెళ్లకుండా, మరి సంఘ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, సంఘ ప్రార్థనలో పాల్గొనకుండా, మరి సంఘంలో ప్రధాన పాత్రగా ఉండకుండా వారు సంఘాన్ని నిర్లక్ష్యం చేసి వ్యక్తిగతంగా మేము ఇంటి దగ్గర చేసుకుంటున్నాము, లేకపోతే మరి కుటుంబ ప్రార్థనలు చేసుకున్నాము. కొంతమంది ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు కూడా జరగవు. భర్త వారి దగ్గర, భార్య వారి దగ్గర నేను ప్రార్థన చేసుకొని పండుకుంటాను, నేను బైబిల్ చదువుకుంటాను. ఇది కాదు దేవుడు కోరుతుంది. దేవుడు ఏమన్నాడు? 2-3 నా నామమున కూడి ఉంటారు, ఎక్కడ కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు. ఆ విధంగా దేవునికి ఆ కూడిక అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ కూడినటువంటి స్థానంలో తప్పనిసరిగా దేవుడు ఉంటాడు. దేవుడు ఆ మాటలు వింటాడు, ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. మరి ఈనాడు మనం చూస్తే అనేక కుటుంబాలలో మరి అనేక సమస్యలు, భయంకరమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. మరి యవనస్తులు ప్రధానంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నవారు, పెద్ద పెద్ద చదువులు ఉండేటువంటి వారు అందరూ కూడా సంఘాలకు పోయి ఉండేటువంటి సమయాన్ని వాళ్ళు వెచ్చించలేక సంఘాలకు మరి సంఘ కూడికలకు, సంఘంలో జరిగే ప్రార్థనలకు అటెండ్ కాకపోవటము, ఇవన్నీ కూడా చేస్తుంటారు. మరి తద్వారా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మరి భార్య భర్తలు విడిపోవటము, మరి భార్య విడాకులు ఇవ్వటము, భర్త విడాకులు ఇవ్వటము, ఏదో ఒక రకంగా వాళ్ళు పెద్ద పెద్ద సమస్యలు, చిన్న చిన్నవి కూడా కాదు, జలుబు జ్వరాలు దగ్గర లాంటి కాదు, పెద్ద పెద్ద భయంకరమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అవి ఈనాడు కూడా మనము చూస్తున్నాము. అనేక స్థలాల్లో చూస్తున్నాం. బంధువులలో కొన్ని కుటుంబాలలో కూడా జరుగుతున్నాయి. మరి భయంకరమైనటువంటి దురలవాట్లకు లోనవటము, మరి అనవసరమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి అక్రమ సంబంధాలు, మరి అదేవిధంగా మరి అంగవైకల్యంతో పిల్లలు పుట్టడము, లేకుంటే మరి పెద్దవాళ్ళు యవనస్తులు అయినప్పుడు కూడా వారికి మానసికంగా మంచి ఉద్యోగస్తుడు, మరి మంచి డెల్ కంపెనీలో పనిచేసేటువంటి ఒక మంచి అందమైన యువకుడు మరి ఆ కంపెనీలో పనిచేసి ఆ టైమింగ్స్ మరి సెటిల్ కాకుండా ఏమో మానసికంగా అతనికి కొంత డిప్రెషన్కి లోనవటం జరిగింది. చాలామంది ఆ విధంగా మరి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు బ్రెయిన్ డ్యామేజ్ వలన డిప్రెషన్ గురి అవటం, దట్ మెంటల్లీ రిటార్టెడ్గా మారుతున్నారు. ఇవన్నీ కూడా ఇటువంటి చాలా భయంకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే లైఫ్ను ప్రభావితం చేసేటువంటి ప్రధానమైన వీటన్నిటి కూడా కారణం ఏంటంటే మన ప్రార్థనలో మనం వ్యక్తిగతంగా చేసుకుంటూ ఉండొచ్చు, మరి బైబిల్ చదువుతూ ఉండొచ్చు, మరి కుటుంబ ప్రార్థనలు చేసుకుని ఉండొచ్చు, కానీ సంఘ ప్రార్థనలను నిర్లక్ష్యం చేయటం బట్టి ఇవి జరుగుతున్నాయి అని చెప్పి నేను భావిస్తూ మరి అనేక ఉదాహరణలు చూసి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మన బైబిల్ గ్రంథాన్ని కానీ మనం చూస్తే దేవుడు సంఘానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. సంఘము అనేటువంటి స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని చెప్పాడు. అంతేకాకుండా మరి మత్తయి సువార్తలోనే మొదట్లోనే మనం చూస్తే ఆ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, మరి పేతురుతో చెప్పిన మాటలు, నువ్వు కేఫా అనబడదు, ఈ యొక్క బండపైన నేను నా సంఘాన్ని కడతానని చెప్పాడు. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ సంఘము నువ్వు ప్రాధాన్యత అనేటువంటి దాన్ని తెలియజేయటం, సంఘంగా ఉండటము, సంఘముగా మరి క్రైస్తవులు గుమికూడి లేక కూడికగా ఉండి ఏకమై. సంఘం అంటే మరి ఈరోజు మరి నేను మాట వాడుతున్నాను, కానీ దాన్ని మీకు అన్ని రకాలుగా దాంట్లో పర్యాయ పదాలు ఉన్నాయి. అంటే సహవాసం అని, సంఘం అంటే సహవాసం అని, తర్వాత సంఘం అంటే మరి ఒక మందిరం అని, సంఘం అంటే చర్చ్ అని, సంఘం అంటే మరి అనేక రకాలుగా కొన్ని పదాలు, పేర్లు మనం వాడచ్చు. ఏదైనప్పటికీ కూడా క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవులు కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి కూడికలు, వాటిని సంఘము అని మనం పిలవచ్చు. దీని గురించి ఎక్కువగా నేను సమయం తీసుకోను. అయితే ఈ సంఘము ఈ విధముగా, అందుకని నేను ఇందాక చెప్పినట్టు ఇద్దరు లేక ముగ్గురు అన్నాడు. ఒకళ్ళు ఇద్దరు అనలే, ఇద్దరు లేక ముగ్గురు. మరి అంటే బహువచనంలో మనము ఈ సభ్యులు అందరూ కూడి ఉన్నప్పుడు వారి మధ్య దేవుడు ఉంటాడు. ఆ విధంగా దేవుడు అద్భుత కార్యములు చేశాడు. మరి అపోస్తల కార్యగ్రంథములను మనం చూస్తాం, అనేక అద్భుత కార్యములను మనం చూస్తాం. మరి వారు ఒక సంఘముగా కూడుకొని ఆ మేడగదిలో ఉన్నప్పుడు వారిని మరి ఆకాశం నుండి మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి వారి మధ్యకు దిగివచ్చి అగ్నివలి గారి నాలుకలు విభాగింపబడటం, వారి భాషలతో మాట్లాడటం, ఆ విధంగా అభిషేకాన్ని పొందుకున్నారు. బలమైనటువంటి అభిషేకం, అది దేవుడు వాగ్దానం చేసినటువంటి దాన్ని పొందుకున్నారు. ఆ విధంగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళలో నెరవేరినాయి. పోతారు వెంటనే లేచి వారికి అన్ని యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా చంపారు, ఎవరు చంపారు, మీరు చేసిన పనుల ద్వారా ఆయన చనిపోయాడని అన్ని చెప్పినప్పుడు అనేక మంది మరి వారి పాపములకు క్షమాపణ పొంది మరి బాప్తిసం పొందటము, రక్షణ పొందటం, ఇవన్నీ కూడా చేశారు. మొదటిసారి 3,000 మంది ఒక్కసారి ఒక సంఘంలో చేర్చబడ్డారు. ఆ విధంగా 5,000 మంది ఇంకోసారి చేర్చబడ్డారు. ఆ విధంగా పేతురు అనే బండ మీద సంఘము కడతానని యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరినాయి.
ఈ సంఘములను కట్టడం అనేటువంటిది ఆ సంఘములు ఏ విధంగా ఉండాలా, సంఘములు సభ్యులు ఏ విధంగా ఉండాలా, ఈ అక్కడ వాళ్ళు ఫాలో అయ్యేటువంటి డాక్టరీన్స్ ఏంటి, ఇవన్నీ ఈ విషయాలన్నిటి గురించి నేను మాట్లాడటం లేదు. ప్రస్తుతము సంఘం యొక్క ప్రాముఖ్యతను మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను, గమనించాలని తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఈ సంఘములు ఈ విధంగా పేతురు ద్వారా ప్రారంభించబడినప్పటికీ కూడా, సంఘమునకు మూల పురుషుడు యేసుక్రీస్తు అయినప్పటికీ కూడా మరి సంఘములను స్థాపించడము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా చేశారు. బూదిగంతములు వెళ్ళి సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ఆజ్ఞాపించాడు, ఒక కమిషన్ వాళ్ళకి ఇచ్చాడు. దానిని చేపట్టి ఆ యొక్క అభిషేకంతో వారు అనేక సంఘాలను ప్రపంచవ్యాప్తంగా స్థాపించారు. అయితే ఈ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఎక్కువ సంఘాలను స్థాపించాడు. అనేక ప్రాంతాలు తిరిగి అనేక సంఘాలను స్థాపించి ఆ సంఘములను మరి బలపరిచి, ఆ సంఘములలో ఏ విధంగా సంఘ సభ్యులు ఉండాలా, మరి సంఘము ఏ విధంగా నడపబడాలా, సంఘం ఏ విధంగా పరిశుద్ధాత్మ తో నింపబడాలా అని మరి చెప్పిన మాటలన్నీ కూడా మనం పత్రికల్లో చూస్తాం, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో. మరి ఈ విధంగా అనేక సంఘాలు స్థాపించబడినాయి. ఇప్పటికి ఇంకా సంఘాలు స్థాపించబడుతూనే ఉన్నాయి. అయితే ఈ సంఘములు ఎంత మాత్రము మనము వినియోగిస్తున్నాం. ఈ సంఘములు ఏదో ఒకటి సంఘం ఏర్పడుతుంది. సంఘములు మరి వారి అవసరత కొరకు, వారి ఉద్యోగం లేకుండా కొంతమంది మరి పాస్టర్లుగా ఉండి వారు చేసుకుంటూ ఉంటారు, లేకపోతే వారి బ్రతుకు తెరువు కొరకు చేసుకుంటున్నారు, వారి కుటుంబాన్ని పోషణ చేస్తున్నారు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని వాక్యము సంఘం గురించి ఏం చెప్తుందో ఆ మాటలను మనము మీ దృష్టికి ఈరోజు తీసుకొని వస్తున్నాను. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటల్లో ప్రధానంగా ఆయన సంఘము అనేటువంటిది యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సు అని వ్రాయబడినది. ఎఫ్ఎస్సి పత్రిక 1:22 సంఘమునకు శిరస్సు. ఈ సంఘము మామూలుగా స్థాపించబడలేదు, అది ఎవరో కుటుంబం కొరకు, ఒక పాస్టర్ కొరకు కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభు కొరకు స్థాపించబడిన సంఘము. దీనికి శిరస్సు యేసు ప్రభు అంటే మిగతా వాళ్ళందరూ కూడా బాడీ అని అర్థము, శరీరము. మనం అందరం కూడా ఆయన యొక్క శరీరం అయి ఉన్నాము, శరీరంలో భాగములు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సంఘమును ఎంతో ప్రేమించాడు. ముడతైన మచ్చైన కలంకం లేని సంఘముగా ఉండాలని కోరుతూ మరి తన వాక్యమైన చేత ఉదక స్నానం చేసి దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచుటకై తాను అప్పగించుకున్నాను అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి ఆ విధంగా సంఘం కొరకు యేసుక్రీస్తు ప్రభు ఎంతో తన మరి శిలువలో చేసిన కార్యమును బట్టి యేసుక్రీస్తు ప్రభు సంఘము కొరకు తాను అప్పగించుకొనని రాయబడి ఉన్నది. తర్వాత ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని రాయబడినది. స్వరక్తం ఇచ్చి, అపోస్తల కార్యం గ్రంథము 20:28 స్వరక్తము ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. ఇది ఊరికే వచ్చినటువంటి సంఘము కాదు. కాబట్టి సంఘములకు ఇంత ప్రాముఖ్యత ఉంది. దేవుడు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మరి ఒక భర్త భార్యను ప్రేమించినట్లుగా మరి క్రీస్తు ప్రభు సంఘమును ప్రేమిస్తున్నాడు. మరి సంఘము కొరకు తన యొక్క శరీరం అంతటిని అప్పగించాడు. మరి సంఘ శ్రేయస్సు కొరకు, సంఘ అభివృద్ధి కొరకు మరి తాను అప్పగించుకొనని రాయబడినది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన కార్యములన్నిటిని బట్టి సంఘము యొక్క అభివృద్ధి, ఆశీర్వాదములు అన్ని రకాలుగా దేవుడు సంఘానికి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి సంఘముకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అని తెలుసుకొని మనమందరం కూడా సంఘ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఎక్కువ సమయం లేదు కనుక త్వరగా ముగిస్తాను. సంఘముల్లో మరి మనము చూస్తే కరోనా టైంలో సంఘాలన్నీ కూడా మూయబడినాయి. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని మనకు పాస్టర్లకు వారి అందరికీ కూడా వారికి ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని బట్టి మరి ఆన్లైన్ సర్వీసెస్, ఆన్లైన్ ప్రేయర్స్ అనేటువంటి ప్రారంభించబడినాయి. అవి విస్తారంగా వ్యాపించి మరి ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మినిస్ట్రీ అనేటువంటిది నానాటికి బలపడుతూ ఉంది. కాబట్టి మీరు ఎవరైతే సమయం లేదు, చర్చికి పోయేటువంటి సమయం లేదు అనుకుంటారో, మరి సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సమయం లేదనుకుంటారో, వారందరూ కూడా ఆన్లైన్ క్లాసెస్ మరి పాల్గొనొచ్చు. మరి ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ఉంటాయి, ఆన్లైన్ మార్నింగ్ ప్రేయర్స్ ఉంటాయి, ఆన్లైన్ ద్వారా మరి యూత్ మీటింగ్స్ ఉంటాయి. అన్ని రకాలుగా ఆన్లైన్ ద్వారా వాక్య పరిచర్యలన్నింటినీ కూడా మనము వాటిలో పాల్గొనవచ్చు, వాటిలన్నీ మనం వీక్షించవచ్చు, వాటి ద్వారా మనం ఆశీర్వాదం పొందొచ్చు. కానీ మనకి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి క్రైస్తవునికి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు నేను మనవి చేసేది ఏంటంటే, సంఘమును నిర్లక్ష్యము చేయొద్దు. సంఘమును కొరకు దేవుడు చెప్పినటువంటి మాటలను మనము గుర్తుపెట్టుకోవాలి. చూడండి, లీ మనం చూసాము, అతను లీసు బాంగ్ అనేటువంటి అతను యొక్క సంఘము చేసినటువంటి ప్రార్థన ద్వారా అతను రక్షింపబడటం, అతను ప్రాణాలను దక్కించుకున్నాడు. తర్వాత తన యొక్క తోటి సైనికుని యొక్క ప్రాణాలను రక్షించుకున్నాడు. మరి అదేవిధంగా సంఘము చేసిన ప్రార్థన ద్వారా పేతురు అద్భుతంగా చెరసాల నుండి బయటకు వచ్చాడు. అదేవిధంగా అనేక సంఘటనలు మరియు అపొస్తలుల కార్యములు కూడా మనం చూస్తాం. ఆ విధంగా సంఘము యొక్క ప్రార్థనలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి మనం సంగమంలో మరి అనేక మంది మార్నింగ్ ప్రేయర్స్ మేము చూస్తాం. ఉదయకాలం 5 గంటల నుండి 6 గంటల నుండి 7 గంటల వరకు మరి అనేక
చోట్ల అనేక సంఘాల ద్వారా మరి ఏ సంఘం వారైనా పర్వాలేదు, ఏ సంఘం వారు, మరి ఏ చర్చి వారు, ఏ ఫెలోషిప్ వారు, ఏ మినిస్ట్రీ వారు అయినప్పటికీ కూడా మరి మీ సంఘ కార్యక్రమాలను పాల్గొన అంటే ఆ సమైక్యంగా కూడుకొని ఉండట, 2 లేక 3 కూడుకొని ఉండి ప్రార్థన చేసే ప్రార్థనకు ఎంతో బలం ఉంది, శక్తి ఉంది. ఎందుకంటే యేసు ప్రభువు మన మధ్యలో ఉంటాడు కాబట్టి ఆయన మన ప్రార్థనను ఆలకించి మనకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు అయినందుకు మనమందరం కూడా ఆయన అనేక వాగ్దానములు చేస్తున్నాడు మనకి. మరి అరణ్యంలో త్రోవను కలగజేసేవాడు, మరి ఎడారిలో నదులను ప్రవహింపజేసాడు. అంటే అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యమైనటువంటివి. అటువంటి అసాధ్య కార్యములన్నీ కూడా దేవుడు చేయగలిగినటువంటి దేవుడు కాబట్టి అటు శక్తివంతుడైనటువంటి దేవుని సన్నిధికి మనం పోయి మనము ప్రార్థనలు గడపటము, మరి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవటము, మార్నింగ్ ప్రేయర్స్ అటెండ్ అవటం కానీ, మరి సంఘంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో మనం పాల్గొనడం ద్వారా మనమందరమును, మీరు అందరూ మరి అత్యధికంగా ఆశీర్వదింపబడి దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మన కొరకు సంఘాన్ని ఏర్పాటు చేశాడో, ఏ ఉద్దేశంతో అయితే దేవుడు తన స్వరక్తంనిచ్చి సంఘమును స్థాపించాడో, ఆ యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు దేవుని యొక్క అన్ని రకాల ఆశీర్వాదములకు మనం పాత్రలుగా ఉంటాము. ఆర్థికపరమైన ఆశీర్వాదములు, ఆత్మీయ ఆశీర్వాదములు, మరి శరీరకమైనటువంటి ఆశీర్వాదములన్నింటినీ కూడా దేవుడు మనకందరికీ దయచేయను గాక. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. మరి ఏ విధంగా సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు పేతురును చెరసాల నుండి విడిపించారో అటువంటి గొప్ప కార్యములు మరి ఆనాడు ఈనాడును మీరు జరిగిస్తున్నందుకై మీకు స్తోత్రం చెల్లించున్నాం. ఈనాడు కూడా మరి అనేక ప్రేయర్ రిక్వెస్ట్ అన్నిటినీ మరి సంఘంలో పెట్టి ప్రార్థించినప్పుడు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో జరగటం మేము అనేకం చూస్తున్నాం. దేవా, ఈ విషయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఈ వాక్యమును, ఈ మాటలు విన్నటువంటి బిడ్డలందరిలో కూడా మీరే ప్రేరేపణ కలిగించి వారు ఏ సంఘం వారైనప్పటికీ వారికి అందుబాటులో ఉన్నటువంటి చోట తప్పనిసరిగా కూడికగా మరి ఆన్లైన్ క్లాసెస్లో అయినా కానీ, మార్నింగ్ ప్రేయర్స్లో అయినా కానీ పాల్గొని మరి తద్వారా మనము ఏక మనసుతో కూడి ఉండుట, ఏక మనసుతో కూడుకొని ప్రార్థన చేసేటువంటి ప్రార్థనకు మీరు ఎంతో విలువ ఇచ్చేటువంటి దేవుడు అని మరి అనేక సంఘటనలు బట్టి మేము తెలుసుకొని స్తుతిస్తున్నాం. దేవా, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి బలమును దయచేయమని అడుగుచు సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.